హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడిని అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడితో సాంబార్ తయారు చేసుకుంటే దానికి కావాల్సిన దినుసులన్నీ చూపిస్తానండి మీకు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా అయితే ఒక పావు కేజీ ధనియాలు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పావు కేజీ ఎండుమిర్చి, ఒక 100 గ్రాముల కరివేపాకు, ఒక గ్లాసు బియ్యము, చిన్న కప్పుతో శనగపప్పు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి చిన్న కప్పుతో జీలకర్ర, చిన్న చిన్న కప్పులతో మెంతులు, మిరియాలు తీసుకున్నాను. మెయిన్గా దీంట్లోకి ఇంగువ, పసుపు వేసుకోవాలండి. అవి కూడా తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ లేకుండా ముందుగా శనగపప్పు అయితే వేసుకున్నానండి. పొడిగా వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం దోరగా వేయించిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, మెంతులు, మిరియాలు కూడా వేసేసుకోవాలండి దీంట్లోని. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి మాడిపోకుండా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి. మీకు మాడిపోకుండా దినుసులేమిని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఈ విధంగా. చూసారు కదా, వీటన్నిటిని మనం ఒక గిన్నెలో అయితే తీసి చల్లార్చుకుందామండి. తర్వాత వచ్చేసి మీకు బియ్యం తీసుకున్నాం కదండి, గ్లాస్ బియ్యం, దాన్ని కూడా మనం వేయించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, ఇది కూడా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇది సాంబార్ పొడిలో బియ్యం వేయటం వల్ల సాంబార్ మీకు ఆ పొడి వేయటం వల్ల చిక్కదనం అయితే వస్తుందంటండి. అందుకే బియ్యం వేసాము. తర్వాత వచ్చేసి మెయిన్గా కరివేపాకు అండి. కరివేపాకు మీకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో కరివేపాకు వేయటం వల్ల సాంబార్ పొడి ఫ్లేవరే చాలా బాగుంటుందండి. చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించిన తర్వాత దీన్ని కూడా చల్లార్చేసుకుందాము. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పటి వరకు మనం పొడి పొడిగా వేయించాం కదండి. ఎండుమిర్చికి వచ్చేసరికి కొద్దిగా ఆయిల్ అయితే వేసి వేయించాలండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేను పాన్లోని. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా, మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. వీటిని కూడా చల్లార్చేసుకుందాం. ముందుగా తీసుకున్న దినుసులు, ఎండుమిర్చి అన్నీ కలుపుకోనండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం. ఇవన్నీ కలిపేసుకుని రెడీ పెట్టుకున్నాను నేను. మిక్సీ జార్ తీసుకుని పొడిగా ఉన్న మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని నేను 2-3 సార్లుగా అయితే మిక్సీ పట్టుకున్నానండి. పొడిని అయితే ఒకసారిగా అయితే అవ్వదు కదా, నాకు ఎక్కువ మొత్తంలోనే మిక్సీ పడుతూ ఉంటామండి ఇలాగా సాంబార్ పొడి. దీంట్లోకి నేను ఇంగువ పొడి, పసుపు కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మీకు ఆ మూత తీయగానే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, కమ్మటి వాసన. చాలా మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే మనం వేయించుకున్నాం కదండి దినుసులన్నీ. ఈ విధంగా తయారు చేసుకున్న సాంబార్ పొడిని మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మా క్యాటరింగ్లో అయితే మేము ఇలా ఓన్గా తయారు చేసిన సాంబార్ పొడితోనే సాంబార్ పెడతారండి మా వాళ్ళు. చూసారు కదా, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.